శ్రీ గురుభ్యో నమ. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. దినఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రోజున 9వ తారీఖు సెప్టెంబర్ నెల భాద్రపద మాసం బహుళ ద్వితీయ సాయంత్రం 6:29 వరకు ఉన్నది. మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్రం, గండ యోగం, అట్లాగే తైతుల కరణం ఉపరి, గరజకరణం ఉపరి, వణిజకరణం 3 కరణాలు ఉన్నాయి. శేషం వర్జం ఉదయం 6:19 వరకు, పునః వర్జం రాత్రి తెల్లవారితే 5:03 లగాయత్తు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:14 వరకు ఉన్నది. పునః దుర్ముహూర్తం రాత్రి 10:54 నుండి 11:43 వరకు ఉన్నది. అమృత గడియలు మధ్యాహ్నం 1:40 నుండి 3:09 వరకు ఉన్నవి. సూర్యోదయం 5:53కి, సూర్యాస్తమయం 6:11, చంద్రోదయం రాత్రి 7:28, చంద్రాస్తమయం పగలు 7:07కి. దిన ప్రమాణం 12:12. గ్రహ సంచారం రవి, బుధ, శుక్రులు సంచరిస్తున్నారు. అట్లాగే వాళ్ళ రోజున పాత కూడా ఉన్నది. ఇక శుభ సమయం చూస్తే 12:25కి శుభ సమయం. సిజేరియన్ నిమిత్తంగా చూసేవారికి ఉత్తరాభాద్ర నక్షత్రం, తులా లగ్నం ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు కూడా అనుకూలంగా ఉంటున్నది. వ్రతాల పరంగా బృహత్సిమా వ్రతం, అట్లాగే ఉండ్రాళ్ళ తద్ది, కజ్జల్య వ్రతం అనేవి కూడా ఇవాళ రోజునే ఆచరిస్తూ ఉండాలి. ఇవాళ గ్రహ సంచారం బట్టి ద్వాదశ రాశులకి ఎలా ఉన్నది అనేది తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, మాట పడవలసి రావటం, చింతన బాగా పెరగటం, ప్రశాంతంగా నిద్రకు పట్టకపోవటం అనేది జరగవచ్చు. ఇష్టదైవాన్ని బాగా స్మరించండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా, అట్లాగే ఉద్యోగ వ్యాపార సంబంధంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, కోర్టు వ్యవహారాల సంబంధంగా, ప్రయాణాల సంబంధంగా అన్ని విధాలా అనుకూలంగా ఉంటూ ఉన్నది. మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ చాలా లాభదాయకంగా ఉంటూ ఉన్నాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటూ ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, వాటిలో పాల్గొంటారు కూడా. కర్కాటక రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల పనుల్లో కొంత విఘ్నాలు ఎక్కువ. ఇతరుల మీద ఆధారపడకుండా మీరే సొంతంగా ప్రయత్నంగా పనులన్నీ చేసుకుంటూ ఉండడం అనేది మంచిది. భాగ్యంలో ఉన్నటువంటి చంద్రశనుల నిమిత్తంగా దానం ఇవ్వడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అష్టమంలో చంద్రశనుల యొక్క సంచారం, జన్మంలో బుధకేతువుల యొక్క సంచారం. ఆర్థికంగా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, ఆరోగ్యం సరిగ్గా అనుకూలంగా లేకపోవటం, దానివల్ల స్ట్రెస్ క్రియేట్ అవ్వటం, ఆర్థికంగా కొంత దెబ్బతింటం, నష్టపోవటం అనేది కూడా జరగవచ్చు. ఇతరులని నమ్మి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ చేస్తే నష్టపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యం పైన శ్రద్ధ బాగా అవసరం. సకాలంలో భోజనాన్ని చేస్తూ ఉండడం కూడా బాగా అవసరం. ఇష్టదైవాన్ని స్మరించండి. నవగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహ దానాలు చేయడం కూడా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం వల్ల దాంపత్య జీవితంలో చాలా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. అట్లాగే ఆర్థిక స్థితిగతులు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. వ్యాపారం చాలా బాగుంటుంది. ప్రయాణాలు బాగా లాభదాయకంగా జరుగుతూ ఉంటాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. తులారాశి వారికి షష్టంలో ఉన్నటువంటి చంద్ర సంచారం రుణ రోగ శత్రుబాధల నుండి బయటపడుతూ ఉంటారు. భాగ్యంలో గురుడు, షష్టంలో చంద్రశనుల వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. వాళ్ళు శుభవార్త వింటారు. వివాహాది ప్రయత్నాల విషయాల్లో కూడా చాలా సానుకూలత కనిపిస్తూ ఉన్నది. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పంచమంలో చంద్రశనులు, అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల ప్రతికూలతే బాగా ఎక్కువగా ఉంటూ ఉన్నది. ప్రతి విషయంలోనూ కూడా దూకుడు స్వభావం పనికిరాదు. చాలా ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించండి. లేదంటే పెద్దల నుంచి ప్రశంసలు రాకపోగా నిందలు పడవలసి వస్తూ ఉంటుంది. అన్ని విషయాల్లోనూ కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఆర్థికంగా ఖర్చుల్ని నియంత్రించుకోండి. దుర్గాదేవిని, హనుమంతుడిని బాగా ఆరాధన చేయండి. ధనుసు రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల కుటుంబ వ్యవస్థలో కొంత ఇబ్బందులు, వైక్లభ్యం చెందటం, కుటుంబంలో అందరి మధ్య కూడా మనస్పర్ధలు బాగా పెరగటం, ఎవరు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి రాలేకపోవడం, పెద్దల మాట చిన్నవాళ్ళు వినరు, చిన్నవాళ్ళ మాటను పెద్దవాళ్ళు గౌరవించరు, వారి అభిప్రాయాన్ని కూడా స్వీకరించకపోవటం, అట్లాగే పిల్లలు సంతానం యొక్క విద్యా విషయాదుల్లో ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోవడం అనేది జరగవచ్చు. ఇష్టదైవాన్ని స్మరించండి. దక్షిణామూర్తి ఆరాధన, అట్లాగే ఈశ్వర ఆరాధన వల్ల ఈ సమస్యల నుండి బయటపడగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి తృతీయంలో చంద్రుడు, శనులు, అట్లాగే షష్టంలో ఉన్నటువంటి గురు సంచారం. తృతీయంలో చంద్రుడు బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నారు. ఆర్థిక స్థితిగతులు బాగా పెరుగుతూ ఉంటాయి. దైవానుకూలత తక్కువ ఉన్నప్పటికీ ఈ రుణరోగ శత్రుబాధలు అనేవి తగ్గుతూ ఉంటాయి. అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. నూతన వస్త్రధారణ, ఆభరణ కొనుగోలు కూడా బాగా అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శనిచంద్రుల వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ప్రతి పని బాగా ఆలస్యంగా ఉండటం, శని బాగా వక్రించి ఉండటం చేత వ్యయాధిపతి ద్వితీయంలో కూడా ఉన్నాడు కాబట్టి ప్రతి పని ఆలస్యం అవటం, ఖర్చు బాగా దానికి పెట్టవలసి రావటం అనేది జరుగుతూ ఉంటుంది.
అయినా కూడా నిరుత్సాహపడకుండా పంచమంలో గురుబలాన్ని కానీ పెంచుకున్నట్లయితే కనుక పనులన్నీ చాలా సాఫీగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ఈశ్వరారాధన చేయండి, అట్లాగే విష్ణు సహస్రనామాన్ని పఠించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మంలో శని చంద్రుల యొక్క సంచారం వల్ల మిశ్రమ వాతావరణం అనేది గోచరిస్తూ ఉన్నది. అన్నపానాదులకు ఎటువంటి లోటు లేకుండా సకాలంలో భోజనం చేయగలుగుతారు. పౌష్టికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతూ ఉంటారు. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. చక్కగా రాబడి, లాభం అనేది ఉంటూ ఉంటుంది. కానీ ఈ జన్మంలో శని సంచారం వల్ల ఏ పని కూడా వేగంగా చేయలేరు. బాగా అన్నిట్లోనూ ఆలస్యం, జాప్యం చేయటం, వ్యర్థ ఆలోచనలతో సమయాన్ని వృధా చేయటం, దానివల్ల పనులు ఆలస్యం అవ్వడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఈశ్వరారాధన చేయండి. స్వస్తి.